ఒక సర్టెన్ పాయింట్ వచ్చాక ఇప్పుడు నువ్వు ఎలా బిహేవ్ చేస్తున్నావు అనేదానికి నీ చైల్డ్హుడ్ని బ్లేమ్ చేయడం వదిలేస్తావు. ఎస్ అయ్యుండొచ్చు, మీ పేరెంట్స్ మిస్టేక్ చేశారు. ఎస్ నువ్వు ఒక టఫ్ ఎన్విరాన్మెంట్లో పెరిగావు. ఎస్ అన్హెల్దీ ప్యాటర్న్స్ని చిన్నప్పుడే నువ్వు నేర్చుకున్నావు. ఇవన్నీ నిన్ను షేప్ చేసాయి, అది నిజమే. కానీ అవి ఎప్పటికీ నిన్ను కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. ఒక టైం వచ్చాక నువ్వు పీపుల్ని ఎలా ట్రీట్ చేస్తావు అనేది నీ రెస్పాన్సిబిలిటీ పైన మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది. నీ రియాక్షన్ నీ చాయిస్. సైకిల్ని కంటిన్యూ చేయాలా లేదా బ్రేక్ చేయాలా అనేది నీ డెసిషన్, నీ పాస్ట్ది కాదు. నువ్వు ఎందుకు కోపంగా ఉన్నావో అర్థం చేసుకోవచ్చు, కానీ ఆ కోపాన్ని వేరే వాళ్ళపైన చూపించాల్సిన అవసరం లేదు. నువ్వు ఎందుకు ట్రస్ట్ ఇష్యూస్ ని ఫేస్ చేస్తున్నావో తెలుసుకోవచ్చు, కానీ క్లోజ్ అవ్వడానికి ట్రై చేసిన ప్రతి ఒక్కరిని పుష్ చేయాల్సిన అవసరం లేదు. నీ ఇష్యూస్ అన్ని కూడా ఎక్కడి నుంచి వచ్చాయో నువ్వు చూడగలవు, కానీ వాటిని ఎక్స్క్యూజ్ గా వాడుకోకూడదు. నీ ట్రామా నీ బిహేవియర్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, కానీ అది నీ బిహేవియర్ ని ఎక్స్క్యూజ్ చెయ్యదు. ఒక పాయింట్ వచ్చాక నీ పాస్ట్ విక్టిమ్ లాగా ఉండడం మానేసి నీ ప్రెజెంట్ రెస్పాన్సిబిలిటీ లాగా మారాలి. నీకు జరిగింది తప్పే, అది నీ తప్పు అస్సలు కాదు, కానీ ఇప్పుడు నువ్వు చేసే యాక్షన్ అది నీ చాయిస్ మాత్రమే.